విశాఖలో స్థాపించేందుకు ఆ రోజు కృషి చేస్తే తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ కంపెనీలు కూడా విశాఖపట్నం నుంచి తరిమేసేటటువంటి పరిస్థితి. భారతదేశంలోనే మొట్టమొదటిగా వైద్య పరికరాల పార్కుగా ఆంధ్రప్రదేశ్లో మెడిటెక్ జోన్ ఏర్పాటు చేసి నిన్న కోవిడ్ సమయంలో ప్రపంచంలో కాదు, ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే వైద్య పరికరాల మెడిటెక్ జోన్ నుంచి ఆ రోజు కోవిడ్ని కూడా ఆదుకునేటటువంటి కార్యక్రమాన్ని రూపొందించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే ఆనాడు విభజనలో భాగంగా గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఆ రోజు తీసుకొచ్చి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం విజయనగరం జిల్లాలో ఎస్కోట ప్రాంతంలో దానిని ఏర్పాటు చేస్తే దానిని కూడా నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉత్తరాంధ్రకే తలమానికంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్టుని ఈరోజు భోగాపురం దగ్గర 3000 ఎకరాల్లో భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ఏర్పాటు చేయాలని ఆనాడు భూసేకరణ చేసి 3000 ఎకరాలని ఆనాడు ఎయిర్పోర్టుకి అందిస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 500 ఎకరాలు ఉంచుకొని వైసీపీ వాళ్ళకి ధారాదత్తం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి జగన్ రెడ్డి ఆనాడు ఉత్తరాంధ్రకి చేసినటువంటి అన్యాయం ఈ రోజు కూడా శాపంగా మారిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే ఈనాడు ఉత్తరాంధ్ర జిల్లాలకి ఆనాడు వెనుకబాటుతనంగా ఉన్నటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి నిధులను తీసుకొచ్చినటువంటి ఘనత. శ్రీకాకుళంలో IIITని ఏర్పాటు చేశాం, బావనపాడులో ఆనాడు వాటరేవుని ఏర్పాటు చేశాం, డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశాం, ఆనాడు ఉద్దాన ప్రాంతంలో ఉన్నటువంటి కిడ్నీ డిసీజ్ను పారద్రోలడానికి ఆనాడు కిడ్నీ ఆసుపత్రిని ఏర్పాటు చేశాం, వంశధార బాహుదా నదుల అనుసంధానం, వంశధార రిజర్వాయర్ పూర్తి చేయడం, హాఫ్ షోర్ రిజర్వాయర్ పూర్తి చేయడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 950 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించి మళ్ళీ ఈనాడు శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఆనాడు ఉదూదు తుఫాను వస్తే విశాఖపట్నాన్ని కాపాడినటువంటి రిషికొండని బోడిగుండుగా మార్చి 500 కోట్ల రూపాయల ధనాన్ని వెచ్చించి ఈనాడు ప్యాలెస్లు నిర్మించి నిరుపయోగంగా చేసినటువంటి ప్యాలెస్ల వీరుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే కొట్టు సత్యనారాయణ గారు మాజీ మంత్రి, వైసీపీలో మాజీ మంత్రిగా పనిచేసిన ఆయనకి ఈరోజు 65 ఎకరాలు అప్పనంగా కట్టబెట్టినటువంటి పరిస్థితి. రామ్కి అయోధ్య రామరెడ్డి గారికి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వైజా స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్నటువంటి షేరానగర్ లో 28 ఎకరాలు ఇచ్చి అపార్ట్మెంట్లు కట్టడానికి ఇచ్చినటువంటి పరిస్థితి. నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి, ఇదేమైనా నీ నాయని సొత్తా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఎవరైనా భూములు ఇస్తే పరిశ్రమలకు ఇస్తాం, దానివల్ల వెనుకబాటుతనంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి 28 ఎకరాలు 800 అపార్ట్మెంట్ కట్టడానికి ఇచ్చాడనంటే ఏ రకంగా ఉత్తరాంధ్రాన్ని దోచుకున్నారో ఒక్కసారి ఉత్తరాంధ్ర ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అలాగే ఆనాడు ఏదైతే విశాఖపట్నంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది నినాదం కాదు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది అదొక నిజం. ఆ నిజానికి ఎప్పుడైనా ఇబ్బందులు వస్తే, ఆ నిజానికి ఎప్పుడైనా కష్టాలు వస్తే ఆనాడు వాజ్పేయి గారి ప్రభుత్వంలో, ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆనాడు విశాఖ ఉక్కు పరిశ్రమను ఆదుకున్నటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరలా దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తామంటే పోస్కో అనేటటువంటి కంపెనీతో చీకటి ఒప్పందాలు చేసుకొని వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూములు కూడా కొట్టేయడానికి పథకాల్ని రచించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే ఈనాడు మనలా కేంద్రంతో మాట్లాడి ఏదైతే ప్రైవేటీకరణ చేసేటటువంటి స్టీల్ ప్లాంట్ ఉందో 11,400 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రోజు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయకుండా దానిని ఆదుకోవడానికి ప్రయత్నం చేసింది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆనాడు గడిచిన 5 సంవత్సరాల్లో
ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సాగునీటి రంగ ప్రాజెక్టుల కోసం 1832 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే గడచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి 528 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఈ రోజు రైతాంగాన్ని అధపాతానికి నెట్టినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అంతేకాదు ఆనాడు రైల్వే జోన్ రాష్ట్ర విభజనలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైజాగ్లో రైల్వే జోన్ పెడతామని చట్టంలో చేస్తే కనీసం 52 ఎకరాల భూమిని కూడా ఇవ్వడానికి మనసు రానటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈనాడు 52 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో 52 ఎకరాలు రైల్వే జోన్కి ఇచ్చి 200 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ రోజు రైల్వే జోన్ కార్యాలయాలు ప్రారంభించడమే కాకుండా రేపు ఉత్తరాంధ్రలో రైల్వే డిపార్ట్మెంట్ లో కూడా ఉద్యోగాలు రావడానికి ఉపాధి అవకాశాలు పెరగడానికి ఈనాడు రైల్వే జోన్ దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈనాడు ఋషికొండని ఐటీ సంస్థగా మారిస్తే అలాగే కొత్త ఐటీ సంస్థలు తీసుకొస్తా ఉంటే ఈ రోజు టీసీఎస్ 1360 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 12,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పన చేస్తా ఉన్నట్టే దానికి కూడా అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈనాడు అంతేకాదు అనకాపల్లిలో ఆర్సిలార్ మెటల్ సంస్థ వారు 136,000 కోట్ల రూపాయలతో భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ పెట్టబోతున్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి నమ్మకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ రోజు అనకాపల్లి జిల్లాలో ఈ రోజు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 186,000 కోట్ల రూపాయలతో ఈ రోజు అక్కడ ఎన్టీపీసీ వాళ్ళు ఖర్చు పెట్టబోతున్నారని చెప్తే ఈ రోజు ఇది మన చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఒత్తి ఆంధ్రగా కాదు ఉత్తమాంధ్రంగా తీర్చిదిద్దుతాననేటటువంటి తన లక్ష్యం ఈ రోజు రుజువు చేస్తా ఉన్నాయి ఈ కార్యక్రమాల ద్వారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ జిల్లాని గంజాయి జిల్లాగా మారిస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు అరకు ప్రాంతంలో కాఫీ సాగును విస్తరించి 1,00,000 ఎకరాలున్న సాగుని 2 లక్షల ఎకరాలకు పెంచి 526 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈ రోజు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అరకు అందాలని ఈ రోజు అక్కడ ఉన్నటువంటి పాడేరు అందాలని ఈ రోజు అక్కడ అరకు రైతుల తాలూకా పంటల విశేషాల్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు తోటపల్లి ప్రాజెక్టును 2003లో ప్రారంభిస్తే మళ్ళీ 2016లోనే పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇచ్చినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈనాడు ఇక్కడ మన ముఖ్యమంత్రి గారికి నేను ఈ వేదిక ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఉత్తరాంధ్రలో ఆనాడు మహానాడు నిర్వహించాం, విశాఖపట్నంలో 2-3 సార్లు నిర్వహించాం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, జాతీయ అధ్యక్షుల వారికి, యువ నాయకుడు లోకేష్ బాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నా. రాబోయే సంవత్సరం మీరు మహానాడుని శ్రీకాకుళంలో పెట్టండి. శ్రీకాకుళం మన తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చినటువంటి జిల్లా, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వానికి కలిసి వచ్చినటువంటి జిల్లా. మీరు శ్రీకాకుళం జిల్లాలో వచ్చే సంవత్సరం మహానాడుని పెట్టాలని, నిర్వహించాలని ఈ వేదిక ద్వారా గౌరవ అధ్యక్షుల వారికి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం.